సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో యేసయ్య రాకడ సమయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబ్స్ అయినటువంటి మీ అందరికీ ప్రభు నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధులారా, మీ అందరి గురించి ప్రార్థించేటటువంటి భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇచ్చినందుకు ఎంతోమంది మీరు చేసిన ప్రార్థన వల్ల మాకు మేలు కలుగుతుంది. ప్రభువే మాకు సహాయం చేసి మా కోరికలు ఆశలు నెరవేరుస్తున్నాడని చెప్పిన మాటలు విన్నప్పుడు ఎంతగానో హృదయం ఆనందంతో నింపబడుతుంది. దేవా, నువ్వు చేసినటువంటి ఉపకారాలు నాయనా అన్యని కాదు ప్రభు అనేసి మేము ప్రార్థన చేసి ప్రతి కుటుంబాన్ని ప్రభు చేతికి సమర్పిస్తున్నప్పుడు మా హృదయాలు ఎంతో ఆనందిస్తూ ఉన్నవి. దేవుని బిడ్డలారా, అయితే ఈ దినాన్ని సమ్మతించి దేవుని ఆశ్రయించిన వారు సంతోషించేదారు. ఈ లోకంలో ప్రతి మానవునికి సమస్యలు ఉంటున్నాయి. ఈ రోజుల్లో మనిషి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా మరియు మానసికంగా కూడా ఎన్నో సమస్యలతో సవాళ్ళను ఎదుర్కొంటూ బాధపడుతూ ఉన్నాడు. కుటుంబంలోను, ఉద్యోగంలోను, వ్యాపారాల్లోను, వ్యవసాయంలో కూడా అన్ని నష్టాలు అనుభవిస్తూ కష్టాలు కొని తెచ్చుకుంటూ విదేశాలు వెళ్ళి అక్కడైనా కాస్త కోస్త సంపాదించుకోవాలని అనుకున్నా కానీ అక్కడ సరైనటువంటి పోషణలు దొరక్క వెళ్ళినటువంటి కుటుంబస్తులు చక్కగా చూడక ఎంతగానో కుమిలిపోతున్నటువంటి వ్యక్తులు మేము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎందుకు ఇదంతా అనంటే మనకు సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా దేవుని కంటే మానవులను, లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఒకవేళ వ్యాధి వచ్చిందంటే మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారంటారు. ఏదన్నా గొడవ వచ్చిందనుకో మా ఫ్యామిలీ ఎవరైనా ప్లేటర్ గారు ఉన్నారని చెప్తున్నాం. మేము ఓటేసినటువంటి నాయకులు ఉన్నారని చెప్తున్నాం. అలాగే మాకు పెద్ద మనుషులు ఉన్నారని చెప్తున్నాం. లేదంటే మా మేనమామ ఉన్నాడు, మా అత్తగారు ఉన్నారు, మా పోలీసులు ఉన్నారు, ఏవో చెప్పుకుంటున్నాం. కానీ ఎవరిని ఆశ్రయించినా కానీ ప్రయోజనం లేదు దేవుని బిడ్డలారా. ఎందుకనంటే వాళ్ళు కూడా మనలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారే. కానీ మన సమస్యల నుండి మనలను తొలగించి మన కుటుంబాల మీదకి వస్తున్నటువంటి సమస్యలైనా, శోధనలైనా, వ్యతిరేకతలైనా వాటిని సరిచేసి మనల్ని, మన కుటుంబాన్ని సంతోష సమాధానాలతో వర్ధిలింపచేసేది ఒకే ఒక్కడైనా మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. కొంతమంది అంటున్నారు, నా కుమార్తె 9th క్లాస్ చదువుతుంది, ఆ అమ్మాయిని కనీసము ఒక మాట చెప్పినా కానీ వినుకోకుండా బడికి వెళ్తాం మానేసి ఇష్టానుసారంగా తిరుగుతుందయ్యా. ఎవరితో చెప్పుకోవాలో మరి మేము చేసినటువంటి తప్పుల వల్ల, మేము చేసినటువంటి అప్పుల వల్ల మాకు సమస్యలు లేవు. కానీ మా బిడ్డను బట్టి ఆడపిల్ల ఎదిగింది, మెచ్యూర్ అయింది, ఏదన్నా ఒక దోషం కనుక ఆ బిడ్డని అట్టుకుందంటే వివాహం చేయటం కష్టమైపోద్ది. కాబట్టి ఏం చేయాలో తెలియక ఆవుని బట్టి మాకు సమస్యలు, వ్యాధులు వచ్చి కృంగతీస్తానని చెప్పినటువంటి తల్లిదండ్రులు నేను చూస్తున్నాను. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, మొదట్లో బాగానే ఉన్నాడు, ఇప్పుడు నన్ను విడిచిపెట్టి అనుమానిస్తున్నాడని చెప్పే భార్యను బట్టి బిడ్డలకు మా తల్లిదండ్రులు మాకు తోడుగా ఉంటారని అనుకుంటే మా తల్లిదండ్రులు ఒకరినొకరు కొట్టేసుకుని వాళ్ళే గొడవలు పెట్టేసుకుని మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్తున్నటువంటి బిడ్డలను చూస్తాం. ఈ లోకమంతా కూడా ఈ రీతిగానే, అనగా లోకంలో ఉన్నటువంటి మానవులందరూ దేవుని కంటే ఎక్కువగా దుష్టుణ్ణి ఆశ్రయించినటువంటి కారణాన్ని బట్టి వస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. దేవుని బిడ్డలారా, ఎవరైనా కొంతకాలమే మనతో ఉంటారు, కొంతకాలం మనకు సహాయం చేయగలరు. కానీ మనకు తోడుగా ఉండి భూలోకంలోనే కాదు, మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తిరిగి పరలోకంలో కూడా మనకు ఆశ్రయదుర్గంగా ఉండేది ఎవరై అంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించాలని ఈ దినములో మనకి కీర్తన గ్రంథం 5:11 వచనంలో గొప్ప కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చెప్తున్నారు. అక్కడ ఏం చెప్తాడంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారు సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. ఎందుకు? ఆయనకి ఏం తక్కువ? గొప్ప సైన్యం ఉంది, ఇంచుమించు 30 మంది ఆయన అడిగేస్తే శత్రువులను ఏగల్లాగా ఊదేసేటువంటి గొప్ప బలవంతులైనటువంటి బాడీ గార్డ్స్ ఉన్నారు, గొప్ప సింహాసనం ఉంది. ఎన్నో రకాలుగా ఉన్నా కానీ అతడు మట్టుకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు. ఎప్పుడు సింహాసనం వచ్చిన తర్వాత కాదు, ఆ బాలుడిగా ఉన్నప్పుడే, గొర్రెలు కాస్తున్నప్పుడే నిజమైనటువంటి దేవుడు నా సృష్టికర్త ఆయనే, ఈ క్షణం వరకు కూడా నన్ను కంటికరపలా కాపాడినది ఆయనే అని ఆయన ఎటువంటి పరిస్థితుల్లో, కష్టకాలంలోనైతేనేమి, సంతోష సమయాల్లో అయితేనేమి దేవుణ్ణి ఆశ్రయించాడు. కాబట్టి ఆయన సంతోషముతోటి ఆయన బ్రతుకు దినాల్లో ప్రభుని గర్పరుస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకంలో మనము పరిస్థితులను, లోకాన్ని ఆశ్రయించడం గొప్ప కాదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్ని.
యెషయా గ్రంథము మొదట ఇచ్చాము 19 వచ్చినప్పుడు చెప్తున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించదరని చెప్తున్నాడు యెషయా భక్తుడు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి లోకములో ఏది లేకపోయినా కానీ అన్నీ కూడా కలిగితే భూమి యొక్క సకల మంచి పదార్థాలను ఆయన అనుగ్రహిస్తాడంట. సమ్మతించాలి ముందు. ఎక్కడొకడికి అక్కడొకడుగు మనుషులతో ఒక మాట, దేవునితో ఒక మాట, అలా కాదు. సమ్మతించడం అంటే ఏంటంటే ఆయన తప్ప ఇష్టముగా ఆయన ఏది చేసినా నాకు మేలే చేస్తాడనేటటువంటి విశ్వాసముతో అంగీకరించి దాన్ని గనక మనం పొందుకోగలిగితే మనం గొప్ప మేలులు పొందుకుంటామంట. కాబట్టి మరి లోకసువార్త 8వ అధ్యాయము 43 నుంచి 48 వరకు మనం చదివితే అక్కడ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని మనం చూడగలుగుతాం. అప్పుడు వరకు ఎంతోమంది వైద్యులను ఆశ్రయించింది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా, భర్త అయిన బిడ్డలైన ఆ బిడ్డను బ్రతికించుకోవాలని ఆ రక్తస్రావపు రోగము నుండి స్వస్థత కలిగించి భూలోకంలో మరలా ఒక కుమార్తెగా, ఒక భార్యగా, ఒక తల్లిగా మేమందరం కూడా తల్లిని చూసి మేము ఆనందించాలని అనుకుంటూ ఉన్నదంతా ఖర్చు పెట్టారు, ఎంతోమందిని ఆశ్రయించారు, కానీ ప్రయోజనము లేదు. కాబట్టి ఇంకా ఆఖరి దశలో ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏది జరగదని, ఇప్పుడు యేసయ్యే నాకు ఈ స్వస్థతను కలిగించగలడని ఆమెను సమ్మతించి యేసు ప్రభుని పాక్కుంటూ వెళ్ళిందో, దేక్కుంటూ వెళ్ళిందో, ఆయన దగ్గరికి నేను వస్త్రపు చెంగుని ముట్టింది దేవుడు. కాబట్టి సమ్మతించి గనక దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే గొప్ప మేలులు పొందుకుంటాం. నా కుమారుడు, నా కుమార్తె, మీరు భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఓ దేవుని బిడ్డ, ఇప్పుడైనా ఆయన సమ్మతించి ఆయన కొరకు కనుక నీవు అత్తుకొని ఆయన కొరకు అడుగులు వేసి ఆయన పాదాల చెంత నడిస్తే తప్పకుండా నువ్వు పొందుకోలేనటువంటి గొప్ప మేలులు పొందుకుంటావని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తివంతుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మనందరం దీవించును గాక. ఆమేన్.